ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమున ప్రభు మనకు తోడయుండి దీవించిందిగాక. అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ కూడా దేవుని సన్నిధానంలో విచారం కలిగి ఉన్నారా? దుఃఖం కలిగి ఉన్నారా? ఎందుకో ఈరోజు ప్రభా నాకు కష్టమైన పని నా ముందుంది, శోధన నా ముందుంది ప్రభు, నేను జయించలేకపోతున్నాను అని కన్నీరు కాచి కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తున్నావా? అందుకే అంటారు, ఈ లెంటులో, ఈ ఉపవాస దినాలలో, ఈ శోధన దినాలలో శోధకుడు ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉంటాడు. శోధన కాలంలో చాలామందికి ఈ లెంట్ డేస్ అంటే చాలా భయం. ఎందుకో తెలుసా? ఏదో ఒక శోధన. మేము కూడా ప్రారంభించిన దగ్గర నుంచి కూడా మా సంఘంలో కానీ మాకు సంఘ కుటుంబాల్లో కానీ చూస్తూ ఉన్నాం. చాలామంది అనుకొని హఠాత్ మరణం. రెండోది కుటుంబాలలో శోధన. అసలు అది ఎలాంటి శోధన అంటే ప్రేమ కలిగిన వారి కుటుంబాలలోనే చాలా శోధన కదా. నిజమే, ఒక్కోసారి ప్రేమ కూడా శోధనకి గురి చేస్తుంది. ఒకసారి అతి వినయము కూడా మనకి నిజంగా శోధనే మన జీవితంలో ఎదురవుతుంది. అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనము దేవుని వైపే చూస్తూ శోధన వచ్చిందని వెనకాడొద్దు, శోధన వచ్చింది అని గలిబిలి కావద్దు, శోధన వచ్చింది అని మనము ఏదో స్థితిలోకి నిలబడటానికి ప్రయత్నం చేయొద్దు. శోధన అనేది మన ప్రభువైన యేసు చూడండి, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ముగించటమే సాతాను వచ్చిందంట. కానీ ఇప్పుడు మనం 40 దినాల ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడే దుష్టుడైన సాతాను భక్తిపరులలోకి, సేవలు చేసేవారికి, సమర్పించుకున్న వారి జీవితాలలో తప్పకుండా ఒక శోధకుడు వస్తాడు. ఆ శోధకుడు వచ్చాడు అంటేనే నిజంగా మన ప్రార్థన దేవుడు వింటున్నాడు అని మనందరం అర్థం చేసుకోవాలి. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఆ శోధన జయించి అన్నాడు కదా, శోధన సహించేవాడు ధన్యుడు, యాకోబు పత్రికలో ఉంటుంది. కానీ దాని యందు నిలిచిన వాడైతే అతడు తప్పకుండా జీవ కిరీటం పొందుతాడు, తర్వాత తప్పకుండా జయం పొందుకుంటాడు అని చెప్పిన రీతిగా మనం ఈ శోధనలో దేవుని ఎదుట ఎదుర్కోవాలి. ఈరోజు ఇలాంటి అనుభవాన్ని, బాధను, శోధనను ఎవరైనా అనుభవిస్తున్నట్టయితే తప్పకుండా దేవుడు నాకు పెడుతున్న ఈ పరీక్ష, ఇందులో నేను ఓడిపోను, నేను తప్పకుండా గెలుస్తాను అని ఒకవేళ మీరు అనుకున్నట్టయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇప్పుడే మీ జీవితాల్లో కార్యం చేయటం ప్రారంభిస్తున్నాడు, కార్యం చేస్తున్నాడు. అంతే, విశ్వాసముగా నమ్ము, దేవుని కోసం ఎదురుచూడు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 22వ అధ్యాయము 23వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గము నీ కన్నులకింపుగా ఉండనిమ్ము. దేవుని బిడ్డలారా, చక్కటి మాటను మనం అక్కడ చదువుతున్నాం. తర్వాత ఇక్కడ చూడండి, అదే 24 అధ్యాయం 3వ వచనంలో, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడను. ఇక్కడేమో నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు. నిజమే, దేవునికి మన హృదయం ఎప్పుడైతే ఇస్తామో నా కుమారుడా అని ఎంత చక్కగా సంబోధిస్తున్నాడంటే, నిజంగా ఈ మాట నాకు చెప్తుంటే నాకు భలే ఇష్టం. నేను ఎవరికి ప్రేమగా చెప్తానో వారు లాస్ట్లో దాన్ని ప్రేమగా తీసుకోరు. ఎందుకంటే ఏదో చెప్పిందిలే అనుకుంటారు. యేసు ప్రభు యొక్క ప్రేమలో ఉన్న ఆ పిలుపులో మాధుర్యాన్ని మనం చూసి, ఆ పిలుపు మాధుర్యానికి, ఆ ప్రేమ పిలుపులో నిజంగా కపటంగా ప్రేమించేవారు వేరు, యథార్థంగా ప్రేమించేవారు ఎవరు. యథార్థంగా ప్రేమించేవారు ఎప్పుడు కూడా నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అంటే ఏంటి? నా మార్గములకు ఆయన అన్నాడు, నీ హృదయం నాకు ఇచ్చి నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉంటాయి. దేవుడు చెప్పే మాటలు చాలా వింపుగా ఉంటాయి, సాతాను చెప్పే మాటలు చాలా కఠినంగా ఉంటాయి. అందుకనే దేవుని బిడ్డలారా, ఆయన తప్పకుండా మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, జ్ఞానవంతుడు కూడా ఇల్లు కట్టును, వివేచన వలన అది స్థిరపరచబడును. దేవుడు మనతో చెప్తున్నప్పుడు మనం చాలా వివేచన కలిగి ఉండాలి కదా. పాము వలె వివేకము కలిగి, పావురం వలె నిష్కపటమైన హృదయాన్ని కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో తప్పకుండా
దేవుని పిలుపుకు మనం లోబడిన వారం అవుతాం. దేవుని చిత్తానికి మనం లోబడిన వారం అవుతాం. కొంతమందికి మంచి చెప్తే అస్సలు ఇష్టం ఉండదు. అదేగా ఆయన చెప్తున్న, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. తర్వాత ఏం చెప్తున్నాడు ఆయన? నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉంటాయి. ఎప్పుడైతే మన హృదయం ఇస్తామో, మనం ఆలోచనలు దేవుడు చెప్పిన మాట మీద నిలుచుంటామో, అప్పుడు మన హృదయానికి ఆయన ఆలోచన కానీ ఆయన చెప్పే మాట కానీ చాలా ఇంపుగా ఉంటాయి. ఈ రోజుల్లో వింటున్నట్టే వింటున్నారు, కానీ అస్సలు ఎనుకోకుండా ఈ చెవిటి పెట్టి విన్నట్టే నటిస్తారు. కానీ ఈ చెవిటి పెట్టి ఇలా వదులుకొని ఏంటి నీ మాట వినేదేంటి అని మార్గము తప్పి తిరుగుతున్నటువంటి అనేకులు ఈ రోజుల్లో ఉన్నారు. కానీ వారికి తప్పకుండా శ్రమ కలుగుతుంది అని దేవుడు ఆయన చెప్తున్నాడు. జ్ఞానముతో ఇల్లు కట్టుకోవాలి. అది దేవుడు వివేచన ద్వారా అది స్థిరపరచుకోవాలి. వివేచన కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి, నిష్కళంకమైన పావురపు మనస్సును మనం కలిగి, రెండోది దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మాటను మనం విని మన హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్టయితే తప్పకుండా దేవుని యందు మనం ఖచ్చితంగా శోధన జయిస్తాము. అపాయం జయిస్తాము, కష్టకాలమును జయిస్తాము. మనకు వచ్చేటువంటి భయంకరమైన శోధనలో కూడా ప్రభు మన చేతిని పట్టుకొని నడిపిస్తాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ ప్రభు నీతో మాట్లాడుతున్నారు, నువ్వేది ఉన్నా ఇది శోధన అని గ్రహించి నీ హృదయంను దేవునికి ఇచ్చి ఆయన పిలుపులో ఉండాలని, ఆ జ్ఞానం చేత మీ ఇల్లును మీ మనస్సును స్థిరపరచుకొని దేవునిలో కట్టబడి ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నీ కోసం ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన దేవా స్తోత్రం. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో, ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో శోధనను ఎదుర్కొని ధైర్యంగా నిలబడే శక్తిని యుద్ధ శూరుడైన మీరు వారి పక్షంలో నిలబడి కార్యం చేసి తండ్రి వారిని దీవించి వారి జీవితంలో అద్భుతమును చేసి నీ బిడ్డలుగా నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.